ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరము ఒకరోజు ఆ దేవుని సన్నిధికి చేరాల్సిన వాళ్ళమే. కానీ ఆయన ఆరోగ్యరీత్యా, ఆయన క్రమశిక్షణ, ఆరోగ్యం పట్ల ఆయన చూపించినటువంటి శ్రద్ధ ఇంత త్వరగా మన నుంచి వారు విడిపోతారని ఆశించలేదు. హైదరాబాద్ ముద్దు బిడ్డ ఎంతో చక్కగా ఆర్చ్ బిషప్కి వస్తారు, 2-3 రోజులు ఉంటారు, చక్కగా మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. చాలా విషయాలు ఈ సిబిసిఐ ప్రెసిడెంట్ తర్వాత పంచుకోవాలనుకున్నాను, కానీ సో హీ లెఫ్ట్ us. We miss you, our beloved Archbishop Mallavarpu Prakash. We love you and we bid farewell to you. May God receive in his abode and may you pray for us. This is our humble request. Thank you. ఇప్పుడు మన ఆర్చ్ బిషప్ ప్రకాష్ మల్లవరపు పనిచేసిన ఈ దుఃఖ సమయంలో ఇక్కడ ఉన్న ముఖ్యంగా మన అతిమిత్రాణులు ఉడుమల బాల గారికి, ఈ అతిమిత్రాసనలో ఉన్న వారందరికీ విజయవాడ మేత్రాసనం తరపున, గురువులు మఠవాసుల తరపున నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఆదివారం రోజున విన్న తరువాత వెంటనే మేము అందరం వారి కోసం ఒక పూజ సమర్పించాం. మన ప్రకాష్ బిషప్ గారిని నేను 56 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను. మేము ఇద్దరం కలిసి లయోలా కాలేజీలో చదువుకున్నాం. నా కోయర్లో ఆయన పాటలు పాడుతూ ఉండేవాడు ఆయన. అదేవిధంగా చాలా మంచి వ్యక్తి, ఒక స్నేహితుడిగా మాకు వ్యవహరిస్తూ ఉండేవాడు. నేను అతిమిత్రాడునని ఆయనకి ఎటువంటి గర్వం ఉండేది కాదు. మాకు సజెషన్స్ ఇస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఎప్పుడు నడుస్తూ ఉండేవాడు. ప్రొద్దునే లేచిన తడవుగా నడవటమే ఆయన పని. అట్లాగే కడప నుంచి విజయవాడ నడిచారు, విజయవాడ నుంచి ఇక్కడికి నడిచారు. ఇప్పుడు మనందరి దగ్గర నుంచి నడిచి వెళ్ళిపోతున్నారు. అందుకే సారీ, ఎవరో పెట్టారు ఇక సెలవు అని మామూలుగా యూట్యూబ్లో పోస్ట్ చేశారు. చదవటం బాగానే ఉంది కానీ చెప్పడం చాలా కష్టం. సెలవు